సరే రండి వచ్చేసాను ఇలా వచ్చి నిన్నకి మనకి ఛార్జింగ్ ఐసీ గురించి చెప్పిండు కదా థియరిటికల్ క్లాసు, అది ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు చైర్ తీసేది చైర్ వెనకలకి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇది డెల్లో 356 బోర్డు అనమాట ఇది, ఓకేనా. దీని పార్ట్ నెంబర్ వచ్చి 15341 iPhone 1. ఈ పార్ట్ నెంబర్ బోర్డు 19 వోల్ట్ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం నిన్న సర్క్యూట్లో చెప్పిండు కదా, అది ప్రాక్టికల్గా చూద్దాం సరేనా. ఫస్ట్ మీకు బోర్డు వచ్చింది. ఈ బోర్డు వచ్చినప్పుడు ఈ బోర్డులో మీకు ఏది 9 వోల్ట్ సెక్షన్ ఏంటనేది అని తెలుస్తుందా? జాక్ మన డీసీ జాక్, ఇది బ్యాటరీ దగ్గర కూడా బ్యాటరీ అవుట్పుట్ 19 వోల్ట్స్, మళ్ళీ మదర్ బోర్డ్ ఆఫ్ చేసినప్పుడు. ఇప్పుడు ఇది చూడగానే నాకు దీంట్లో డీసీ జాక్ ఉండేది, ప్రైమరీ ఫెట్ ఏది, సెకండరీ ఫెట్ ఏది, ఓకేనా. సిఎస్ఆర్ ఇది, ఈ బ్యాటరీకి స్విచ్చింగ్ అయ్యి ఫెట్ ఏది, ఆ ఛార్జింగ్ ఐసీ ఏది అనేది నాకు తెలుస్తుంది. మీకు అలా తెలియాలి, ఓకేనా. ఇలా తెలియాలంటే ఫస్ట్ ఇప్పుడు బోర్డు వచ్చినాడు మీకు తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి? డీసీ జాక్ ఎక్కడ ఉంది, బ్యాటరీ సెట్ ఎక్కడ ఉంది, అలా చూసేటప్పుడు మనం సిమెట్రిక్ డయాగ్రామ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. చెప్పండి కదా, సిమెట్రిక్ డయాగ్రామ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటాం. అది టీవీ కనిపిస్తుంది, వీళ్ళైతే ఇటు పక్కన వచ్చాయి. అది ఫాస్ట్ చేయి మహేష్.